హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్లో ఉంటాను నేను. నరాల బలహీనత అంటే ఏంటి సార్? నరాల బలహీనత అసలు ఎందుకు వస్తుంది సార్? నరాల బలహీనత అంటే బేసికలీ మనకి బ్రెయిన్లో నరాలన్నీ ఉంటాయి. అది మన మెడ దగ్గర ఒక దగ్గర కలిసిపోయి వెన్నుపూస అనేది ఫామ్ అవుతుంది. సో మనకు ఆ వెన్నుపూస నుంచి అంటే మెడ నుంచి వెన్నుపూస నుంచి చేతుల్లోకి నరాలు రావడము అండ్ కింద నడుము దగ్గర నుంచి కాళ్ళలోకి నరాలు రావడం, ఇది జనరల్గా నార్మల్ ప్రాసెస్. సో ఇప్పుడు మామూలుగా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమంటారు, సార్ నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి కాళ్ళు చేతులు అని అంటారు. సో వీటికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ కారణాలు ఏంటి? నరాల బలహీనత. నరాల బలహీనత అంటే బేసికలీ ఏంటంటే మనకి ఏవైతే ఈ నరాలు మెడ నుంచి కానీ నడుము నుంచి కానీ చేతులకు కాళ్ళు వస్తాయి కదా, అవి వీక్ అవ్వడం, అంటే వాటిలో సిగ్నల్ అనేది సరిగ్గా పాస్ అవ్వకపోవడం, వీటిని జనరల్గా నరాల బలహీనత అని అంటారు. సో ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి అంటే మనకి మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయి అంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల నరాల యొక్క పొర అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల నరాలలో సిగ్నల్స్ అనేది కొంచెం తక్కువ అవుతాయి. సో తక్కువ అవడం వల్ల చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావడము ఆర్ చేతులు కాళ్ళలో మంటలు రావడం, ఇది మోస్ట్ కామన్ రీజన్ షుగర్. ఓకే, దాన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటారు మా భాషలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా మోస్ట్ కామన్ B12 డెఫిషియన్సీ. అంటే మన బాడీలో B12 అని ఒక విటమిన్ ఉంటుంది. జనరల్గా అది తక్కువ అయితే యాజ్ వెల్ యాజ్ వైటమిన్ D3, అది కూడా ఒక విటమిన్, అది కూడా తక్కువ అవుతే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడము మంటలు రావడం జరుగుతుంది. జనరల్గా ఇవి ఎందుకు తక్కువ ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇండోర్లోనే ఉంటారు, సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు, వీళ్ళలో మోస్ట్ కామన్లీ D3 డెఫిషియన్సీ కానీ ఆర్ B12 డెఫిషియన్సీ కానీ ఉంటాయి. సో సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఇది. థర్డ్ రీజన్ వచ్చేసరికి మనకి మెడలో కానీ నడుములో కానీ మెడ బోన్స్ మధ్యలో డిస్క్ అని ఒకటి ఉంటుంది. ఆ డిస్క్ అనేది బేసికల్లీ ఒక షాక్ అబ్జర్బర్ లాంటిది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ షాక్ అబ్జర్బర్ ఏదైతే ఉంటుందో దాంట్లో గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల అది బయటికి వస్తుంది. బయటికి వచ్చి వెన్నుపూసని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, ఒత్తుతూ ఉంటుంది. ఒత్తడం వల్ల మనకి బయటికి వస్తాయి కదా మెడ నుంచి చేతులకి, నడుము నుంచి కాళ్ళకి. సో ఈ నరాలు అనేది ఒత్తుకుపోతాయి. సో దాంట్లో సిగ్నల్స్ అనేది తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా చేతులు కాళ్ళలో తిమ్మిళ్ళు రావడం, మంటలు రావడము, చేతులు కాళ్ళు లాగడము, ఇవన్నీ రావచ్చండి. నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్? దానికి గల కారణాలు ఏంటి? నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు బేసికలీ మా ప్రాక్టీస్లో మేము చూసే ఒక 60% ఆఫ్ పేషెంట్స్ మాకు నెక్ పెయిన్తోనే వస్తారు. ఎందుకు వస్తారు అంటే బేసికల్లీ మనకి హెడ్ యొక్క లోడ్ అంతా ఫస్ట్ నెక్కే బేర్ చేస్తుంది. సో మనం హెడ్ పాస్చర్ కరెక్ట్ ఉంటే నెక్ మీద వెయిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హెడ్ పాస్చర్ ఇలా కాకుండా ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, నెక్ మీద ఒక 30% లోడ్ పెరుగుతుంది. లేదు ఇలా కాకుండా ఇంకా ఇలా ఉన్నాం అనుకోండి, నెక్ మీద 60 to 70% లోడ్ అనేది పెరుగుతుంది. అంటే వెయిట్ అప్రాక్సిమేట్గా మన హెడ్ ఒక 15 kgs ఉందనుకోండి, సో దట్ ఆ పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ విచ్ నెక్ ఈస్ బేరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మన నెక్ హెడ్ పాస్చర్ బట్టి. సో జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎవరైతే ఎక్కువ ఫోన్లలో చదువుకుంటారో ఆర్ ఫోన్లు ఎక్కువ చూస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జనరల్గా ఫోన్ని ఇలా పెట్టుకొని ఇలా చూస్తారు. కొంతమంది అయితే ఇలా చూస్తారు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, బెడ్ మీద పడుకొని ఒక 4-5 దిండులు ఆర్ 3-4 దిండులు పెట్టుకొని ఇలా చూస్తారు. సో బేసికల్లీ ఇవన్నీ నెక్ పాస్చర్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు వాళ్ళది, హెడ్ అండ్ నెక్ పాస్చర్. సో దానివల్ల మనకి మెడలో బోన్స్ ఏవైతే ఉంటాయో బోన్స్ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్లో గుజ్జు అనేది చాలా తొందరగా అరిగిపోతుంది. ఓకే, సో దానివల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ నెక్ పాస్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల నెక్ పెయిన్ వస్తుంది. సెకండ్ రీజన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, స్లీప్ తక్కువ ఉండడం వల్ల కూడా మన నెక్ యొక్క మజిల్స్ కండలు స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ స్ట్రెయిన్ అవ్వడానికి ఇంకా రీజన్స్ ఏముంటాయంటే మన నెక్ పాస్చర్, ఇప్పుడు మనం చాలాసేపు ఇలానే ఉంటే మన నెక్ మజిల్స్ విల్ గెట్ స్ట్రెయిన్డ్, దానివల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. సో ఇవి జనరల్గా మోస్ట్ కామన్ రీజన్స్. నెక్స్ట్ అదర్ కారణాలు ఏముంటాయి అంటే నేను చెప్పినట్టు డిస్క్ ప్రాబ్లం,
అంటే మెడలో గుజ్జు అనేది, అంటే మెడ బొక్కలు అనేది అరిగిపోవడం అని అంటారు నార్మల్ లాంగ్వేజ్లో. దీన్నే మా భాషలో సర్వైకల్ స్పాండిలైసిస్ అని అంటారు. సో ఇవి కారణాలు జనరల్గా నెక్ పెయిన్ రావడానికి. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోకి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.